నమస్తే. నేను విజయ్ గుప్తా. నేను గత 12 సంవత్సరాలుగా ట్రైనర్గా పనిచేస్తున్నాను. చాలామంది డీలర్ సేల్స్ ఉమెన్లకు శిక్షణ ఇచ్చాను. మేము వారిని వ్యావహారిక భాషలో డిఎస్ అని పిలుస్తాం. కాబట్టి ఈ విషయాలు అటుంచితే విజయవంతమైన డిఎస్ కావడానికి మీకు సహాయపడే ఆరంభ్ అనే నేటి అద్భుతమైన ప్రోగ్రాంకు నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఆరంభ్ మొదటి వీడియోలో మనం 3 విషయాల గురించి నేర్చుకుంటాం. మీరు ఏ ప్రోడక్ట్స్ని విక్రయించాలి, ఏ ప్రోడక్ట్స్ను ఎక్కడ విక్రయించాలి, వాటిని ఎలా విక్రయించాలి. ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చివర్లో మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇలా మీరు ఈ అంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో మీకు తెలుస్తుంది. మీకు తెలిసినట్లే మీరు డీలర్ పాయింట్ వద్ద పనిచేస్తారు. కాబట్టి ముందుగా డీలర్ ఏ ప్రోడక్ట్స్ను విక్రయిస్తారో అర్థం చేసుకుందాం. మనం డీలర్స్ విక్రయించే వస్తువులను 4 ప్రధాన బిజినెస్గా విభజించవచ్చు. 1. ఫుడ్ ప్రోడక్ట్ బిజినెస్, అంటే ఆహార వస్తువులు. 2. పర్సనల్ కేర్ బిజినెస్, అంటే సోప్, డియోడరెంట్, క్రీమ్ మొదలైనవి. 3. అగరబత్తి బిజినెస్. ఇంకా 4. మ్యాచెస్ బిజినెస్. వాటిని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఆహార పదార్థాలు. వీటిని కేటగిరీస్ అని పిలిచే పలు సెగ్మెంట్స్గా విభజించవచ్చు. ఈ కేటగిరీస్ పేర్లు: ఆటా, సాల్ట్, స్పైసెస్. వీటిని మనం స్టేపుల్స్ అని పిలుస్తాం. బిస్కెట్స్, స్నాక్స్, నూడిల్స్, పాస్తా, కన్ఫెక్షనరీ, జ్యూసెస్, కాఫీ, చాక్లెట్ మొదలైనవి. ఈ కేటగిరీస్ కూడా చాలా రకాలను కలిగి ఉన్నాయి. వాటిని మేము సబ్ కేటగిరీస్గా పిలుస్తాము. ప్రతి సబ్ కేటగిరీలో వేర్వేరు ఎస్కేయులు ఉన్నాయి. వీటిని దుకాణాల్లో విక్రయించాలి. ఉదాహరణకు బిస్కెట్స్లో క్రీమ్, కుకీ, మారీ, గ్లూకోజ్ మొదలైన సబ్ కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా స్నాక్స్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. పొటాటో చిప్స్, మ్యాడ్ యాంగిల్, తేదే మేదే, నమ్కీన్ మొదలైనవి. ఆటాలో మల్టీగ్రెయిన్, సెలెక్ట్, షుగర్ కంట్రోల్, పాపులర్ ఆటా మొదలైనటువంటి సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటి కేటగిరీస్: సోప్, డియోడరెంట్, హ్యాండ్ శానిటైజర్, యాంటీసెప్టిక్ లిక్విడ్, క్రీమ్స్, షవర్ జెల్, హ్యాండ్ వాష్, ఫ్లోర్ క్లీనర్ మొదలైనవి. ఇక్కడ మనం సోప్ సబ్ కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. మనం సోప్ రకాన్ని దాని ధరను బట్టి నిర్ణయించవచ్చు. ప్రీమియం ఫియామా డివిల్స్, మిడ్ పాపులర్ వివెల్, ఇంకా ఎకానమీ సోప్ సుపీరియా. మీరు డీలర్ నుంచి మిగిలిన పర్సనల్ కేర్ కేటగిరీస్ గురించి సమాచారాన్ని పొందుతారు. అదేవిధంగా మా అగరబత్తీల కేటగిరీలో అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ఉంటాయి. ఇక్కడ సబ్ కేటగిరీస్ను అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. తర్వాత సేఫ్టీ మ్యాచెస్ ఉన్నాయి. మీరు అన్ని బిజినెస్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ గురించిన సమాచారాన్ని డీలర్ పాయింట్ వద్ద పొందుతారు. మనం దుకాణంలో ఏవి విక్రయిస్తామో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మేము దుకాణంలో విక్రయించే ప్రతి ప్రోడక్ట్స్ను లైన్ లేదా ఎస్కేయు అని పిలుస్తాం. ఎస్కేయు అంటే స్టాక్ కీపింగ్ యూనిట్.
మేము దీన్ని మా వ్యవహారిక భాషలో లైన్ అని కూడా పిలుస్తాము. ఇప్పుడు మనం దీన్ని ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం. మనం దుకాణం కోసం ఆర్డర్ మామ్స్ మ్యాజిక్ కుకీ బిస్కెట్స్ చేయవలసి వస్తే ₹5 బటర్ కుకీ, ₹5 కాజు కుకీ, ₹10 బటర్ కుకీ, ₹10 కాజు కుకీ. కాబట్టి ఈ 4 వస్తువులను SKUs అంటారు, లేదా మనం వాటిని 4 లైన్స్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా ఒక ఆర్డర్ ఉంటే ₹5 తేదే మేదే, ₹10 మ్యాడ్ యాంగిల్స్ ఆచారి, ₹10 ఆలూ భుజియా. కాబట్టి వీటిని మనం 3 SKUs అంటారు, లేదా మనం వాటిని 3 లైన్స్ అని కూడా పిలవచ్చు. మీరు విక్రయించాల్సిన కేటగిరీ గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం మీకు డీలర్ అందజేస్తారు. మన బిజినెస్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్లతో మనల్ని మనం పరిచయం చేసుకున్న తర్వాత అవి ఎలా, ఏ రకాల దుకాణాల్లో అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దుకాణానికి ప్రోడక్ట్స్ సరఫరా చేయడంలో DS పాత్ర ముఖ్యమైనది. ప్రతిరోజు ప్రతి DS 30 నుంచి 40 దుకాణాల్లో సరుకులు విక్రయించాల్సి ఉంటుంది. ఈ దుకాణాలను వారంలో ఒక నిర్దిష్ట రోజున సందర్శించాల్సి ఉంటుంది. దాన్ని బీట్ అని పిలుస్తాం. DS వారానికోసారి దుకాణాల నుంచి ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, నెలలో మొదటి సోమవారం DS1 బీట్ కోసం 35 దుకాణాల నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అదే బీట్లో తర్వాత సోమవారం ఆర్డర్స్ను తీసుకోవడానికి మళ్ళీ వెళ్తారు. ప్రతి DS ఒక వారంలో 6 వేర్వేరు బీట్స్లో ప్రతిరోజు ఆర్డర్స్ను తీసుకోవాలని, తదుపరి వారంలో అదే రోజున మళ్ళీ ఆర్డర్స్ తీసుకునే ప్రక్రియను పునరావృతం చేయాలని భావించవచ్చు. స్క్రీన్ని జాగ్రత్తగా చూడండి. ఒక బీట్లో 35 అవుట్లెట్స్ ఉండవచ్చు. ప్రతి వారంలో అలాంటి 6 బీట్స్ ఉంటాయి. కాబట్టి దీని ప్రకారం ఒక DS మొత్తం 210 అవుట్లెట్స్కు సేవ చేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేసే విజయవంతమైన DS కావడానికి ఈ అవుట్లెట్స్లో సేల్స్, డిస్ట్రిబ్యూషన్, పంపిణీకి మీరు బాధ్యత వహించాలి. ఇప్పుడు దుకాణాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రోసరీ, ISS, హోల్సేల్, కెమిస్ట్స్, కాస్మెటిక్ అవుట్లెట్స్ సహా వివిధ రకాల దుకాణాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ముందుగా ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా అర్థం చేసుకుందాం. మొదట గ్రోసరీ అవుట్లెట్స్. ఈ దుకాణాల గురించి మీకు బాగా తెలుసు. మీరు ఈ దుకాణాలను ఏ వీధి, ప్రాంతం, నివాస ప్రాంతం, మార్కెట్లో సులభంగా కనుగొనవచ్చు. వినియోగదారులు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ దుకాణాలు అనేక రకాల కిరాణా సామాగ్రి, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అగరబత్తీలు, మ్యాచెస్ మొదలైనవి విక్రయిస్తాయి. ఉదాహరణకు, స్క్రీన్ మీద చూపిన ఈ దుకాణాలను చూడండి. రెండోది ISS లేదా ఇండిపెండెంట్ సెల్ఫ్ సర్వీస్ స్టోర్. ఈ జనరల్ స్టోర్లో కస్టమర్ లోపలికి వెళ్ళవచ్చు, వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ దుకాణాలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. కస్టమర్లు సులభంగా తిరగగలరు. మూడో విభాగం హోల్సేల్ అవుట్లెట్స్. మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో హోల్సేల్ అవుట్లెట్లు చాలా ముఖ్యమైనవి. ఈ దుకాణాలు డీలర్స్ నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి, వాటిని చిన్న దుకాణాలకు విక్రయిస్తాయి. నాలుగోది కెమిస్ట్, కాస్మెటిక్. కెమిస్ట్స్ అంటే మందులు, హెల్త్ కేర్ సంబంధిత ప్రోడక్ట్స్ విక్రయించే దుకాణాలు. కాస్మెటిక్స్ అంటే కాస్మెటిక్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ విక్రయించే దుకాణాలు.
అదనంగా నెలవారీ బిజినెస్ నిర్ణీత విలువను మించిన అవుట్లెట్స్ లాయల్టీ అవుట్లెట్స్గా గుర్తింపు పొందడానికి అర్హత పొందగలవని గమనించడం ముఖ్యం. ఈ అవుట్లెట్లకు లాయల్టీ ప్రోగ్రాంలో వివిధ స్కీమ్స్ ద్వారా అదనపు ప్రయోజనాలు అందుతాయి. దీనితో మన మొదటి మాడ్యూల్ ముగింపుకు వచ్చాం. ఈ మాడ్యూల్ నుంచి మీరు మన బిజినెసెస్, వాటి కేటగిరీస్, సబ్ కేటగిరీస్ గురించి అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఎస్కేయు అంటే స్టాక్ కీపింగ్ యూనిట్ లేదా లైన్, అలానే రోజువారీ బీట్స్ ఫ్రీక్వెన్సీ, వివిధ గ్రాసరీ, ఐఎస్ఎస్, హోల్సేల్, కెమిస్ట్, కాస్మెటిక్ అవుట్లెట్స్ వంటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేదా అవుట్లెట్స్ ఉన్నాయి. మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. దీంతో తొలి వీడియో ఇక్కడితో ముగుస్తుంది. ప్రైసింగ్ అండ్ స్కీమ్ గురించి తెలుసుకోవడానికి రెండో మాడ్యూల్ వీడియోను చూడండి.